హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా? అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోకి వచ్చే లైక్స్ని బట్టే తెలుస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఒకసారి తిరుమల కొండలో శ్రీనివాసుడు కలియుగంలో తిరుమల కొండపై వెలిసిన కొత్తలో ఒక చిన్న సంఘటన జరిగింది. అలా స్వామివారు ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సమయంలో అనుకోకుండా ఏదో తగిలి స్వామివారి తలకు గాయమై కొంత భాగం జుట్టు రాలిపోతుంది. అదే సమయంలో నీలాదేవి అనే గంధర్వ కన్య స్వామివారి రూపాన్ని చూసి విచారిస్తుంది. అంతటి అందమైన స్వామివారి ముఖం చూసి ఆమె తట్టుకోలేక వెంటనే తన తల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తన జుట్టును స్వామివారి తలపై అతికిస్తుంది. ఆమె భక్తికి త్యాగానికి చెల్లించిపోయిన స్వామివారు ఆమెకు ఒక వరం ఇస్తారు. నా వద్దకు వచ్చే నా భక్తులు వారి అహంకారాన్ని వీడి తలనీలాలను నీకు సమర్పించుకుంటారు. వారు సమర్పించిన నీలాలన్నీ నీకే చెందుతాయి అని వరం ఇస్తారు. దీనివల్ల నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని స్వామివారు అనుగ్రహిస్తారు. అందుకే ప్రతి ఒక్క భక్తులు తమ కోరిన కోరికలు తీర్చుకోవడానికి తిరుమల వెళ్ళి తలనీలాలను సమర్పిస్తుంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరిన్ని అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.